నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ఎక్స్పోలో ప్రత్యేక పెవిలియన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కిటాక్యూషు నగరం నుంచి ఒసాకా చేరుకున్న రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ ఉదయం భారత పెవిలియన్లో ప్రత్యేక తెలంగాణ జోన్ ప్రారంభించారు. 5 ఏళ్లకొకసారి జరిగే ఒసాకా ఎక్స్పోలో భారత్ నుంచి పాల్గొంటున్న తొలి రాష్ట్రం తెలంగాణనని సీఎం తెలిపారు. ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ సంస్కృతి, పారిశ్రామిక అనుకూల వాతావరణం, సంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణల్ని చాటి చెప్పే విధంగా పెవిలియన్లు ఏర్పాట్లు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడం సహా సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీలో మజ్లిస్ కనుసైగల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ముగిసే వరకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కిషన్ రెడ్డి కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల కార్పొరేటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. 3 పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలని బీజేపీ పోటీ చేస్తోందని, ఈ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 2 కేసుల్ని కొట్టేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. 2024 జూలై 26న కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కలిసి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. అక్కడ బ్యారేజీపై డ్రోన్ ఎగరవేసి నిల్వ ఉన్న నీళ్లను చిత్రీకరించారు. అనుమతి లేకుండా బ్యారేజీని సందర్శించడం, డ్రోన్ ఎగరేసి చిత్రీకరించారని ఇరిగేషన్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై మహదేవ్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తీర్పిచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పిఎస్లో నమోదైన మరో కేసును హైకోర్టు కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతోందన్న ఫిర్యాదుపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా కోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నందున రేపటి సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని అమరావతి నిర్మాణం సహా పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తి, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై చంద్రబాబు చర్చిస్తారని తెలిసింది. వ్యక్తిగత పర్యటన కోసం కుటుంబ సభ్యులతో కలిసి నెల 17న విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఈ అర్ధరాత్రి 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం వన్ జన్పథ్కు వెళ్లి అక్కడే బస చేస్తారు. రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్న మంత్రుల కమిటీ విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ, పోలీసు అధికారులు హాజరయ్యారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, హెలీప్యాడ్లు, సభకు వచ్చే రహదారులు, మోదీ రోడ్ షోపై మంత్రులు చర్చించారు. ప్రధాని సభకు సుమారు 5 లక్షల జన సమీకరణ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 3 న్యాయమూర్తుల్ని మద్రాస్, కర్ణాటక హైకోర్టులకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం ఉత్తర్వులు ఇచ్చింది. మరో న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీసుధను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి భారత్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగిన వాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. వాన్స్కు సైనిక బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. వాన్స్తో పాటు ఆయన భార్య ఉష, 3 పిల్లలు, ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధులు భారత పర్యటనకు వచ్చారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు పర్యటించనున్న వాన్స్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తొలుత ఆయన ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం తన పిల్లలకు ఎంతో నచ్చిందని వాన్స్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ జరిగిందంటే దాని పేటెంట్ రైట్ కేవలం టీడీపీకే దక్కుతుందన్నారు. ఇప్పటివరకు మొత్తం 1,96,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ డిఎస్సీ పోస్టుల పేరిట వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామంలో ఈదురుగాలులకు బొప్పాయి పంట పూర్తిగా నేలమట్టమైంది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నేలమట్టమైన పంటను పరిశీలించారు. రైతుకు అండగా ఉంటామన్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. 40 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. గాండ్లపెంట మండలం కటారుపల్లి పరిసరాల్లో మామిడికాయలు నేలరాలాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. బెళగుప్ప మండలం నక్కలపల్లిలో భీమిరెడ్డి అనే వ్యక్తి ఇంటిపై పిడుగుపడింది. ఇంటిపై ఒక పక్కకు పిడుగుపడడంతో ప్రమాదం తప్పింది. సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు మండలం తలమర్లలో ఓ ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు తగ్గితే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. సచివాలయంలో ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలు, డీన్స్, ప్రిన్సిపాళ్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు, ఎన్ఎంసీ నిబంధనలు, ఫ్యాకల్టీ అటెండెన్స్, ఫీజులు తదితర అంశాలపై చర్చించారు. ప్రైవేటు వైద్య కళాశాలలు గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ఈ పద్ధతి మంచిది కాదని మంత్రి దామోదర హితవు పలికారు. వైద్య విద్యార్థులకు స్టైఫండ్స్ చెల్లించే విషయంలో కొన్ని కాలేజీలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా స్టైఫండ్ చెల్లించాలని ఆదేశించారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తేల్చెప్పారు. అదనపు ఫీజుల కోసం స్టూడెంట్స్ ను ఇబ్బంది పెట్టినా, అడ్వాన్స్గా ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసినా ఉపేక్షించబోమన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్పేటలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణం వల్ల కుటుంబ పోషణ భారంగా మారడంతో తన 2 కుమార్తెలతో కలిసి తల్లి వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి తల్లిని బయటకు తీగా 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మూసాయిపేటకు చెందిన మమత భర్త చనిపోవడంతో 2 కుమార్తెలతో కలిసి తూప్రాన్లోని తల్లి వద్ద ఉంటోంది. పోషణ భారంగా మారిందనే ఆవేదనతో తూప్రాన్ సమీపంలోని వాగులో 2 కుమార్తెలతో కలిసి మమత దూకింది. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి మమతను బయటకు తీయగలిగారు. 7 ఏళ్ల తేజస్విని, 5 ఏళ్ల పూజిత మృత్యువాత పడ్డారు. కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న 88 ఏళ్ల పోప్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ 38 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా నిన్న ప్రజల్ని ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఈ ఉదయం ఆయన మృతి విషయాన్ని వాటికన్ వర్గాలు ధృవీకరించాయి. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుండేవారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావించేవారు. తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎన్నుకోనుంది. జార్ఖండ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ వద్ద ఈ ఉదయం కోబ్రా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ సహా స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్, జోనల్ కమిటీ సభ్యుడు సాహిబ్ రామ్ ఉన్నట్టు జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. వివేక్ పై ₹1 కోటి రివార్డు ఉండగా అరవింద్ యాదవ్ పై 25 లక్షలు, సాహిబ్ రామ్ పై 10 లక్షల రివార్డు ఉన్నట్టు డీజీపీ వివరించారు. నిఘా వర్గాల సమాచారంపై సీఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ చోటు చేసుకుందని డీజీపీ వివరించారు. ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో 2 ఇన్సాస్ రైఫిళ్లు, 1 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. భద్రతా దళాల్లో ఎవరూ గాయపడలేదని, కాల్పులు జరిగిన ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. దేశంలో నకిలీ ₹500 నోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్రం హెచ్చరిక చేసింది. నకిలీ ₹500 నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హోంశాఖ సూచించింది. ఈ సమాచారాన్ని డీఆర్ఐ, ఎఫ్ఐయు, సిబిఐ, ఎన్ఐఏ, సెబీకి ఇచ్చినట్టు తెలిపింది. ప్రింటింగ్ నాణ్యతా పరంగా ₹500 నకిలీ నోట్లు అసలు నోట్లను పోలి ఉన్నాయని, వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉన్నట్లు హోంశాఖ వెల్లడించింది. అయితే చిన్న అక్షర దోషం ఉందని, దొంగ నోట్లను గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ అనే పదంలో ఈ అనే లెటర్కు బదులు ఏ అని పడినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ₹500 నోటును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ ₹500 నోట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్ పై దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.
దేశ సమగ్రాభివృద్ధి అంటే ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందడమేనని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంత బాగా అందుతున్నాయనే అంశం సహా క్షేత్రస్థాయి పరిస్థితుల వల్లే పాలన నాణ్యత తెలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన 17వ సివిల్ సర్వీసెస్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ గత 10 ఏళ్లలో ప్రభావవంతమైన పరివర్తనను చూడడానికి దేశం ఎన్నో సవాళ్లను దాటుకుని ముందుకెళ్లినట్టు చెప్పారు. ఎన్డీఏ సర్కారు పాలనలో పారదర్శకతలో, ఆవిష్కరణల్లో కొత్త బెంచ్ మార్క్లను ఏర్పాటు చేసిందన్నారు. సాంకేతిక యుగంలో పాలన అంటే వ్యవస్థల నిర్వహణ మాత్రమే కాదు, సాధ్యాలను రెట్టింపు చేయటమని మోదీ తెలిపారు. మనం ఇప్పుడు వేగంగా మారుతున్న ప్రపంచంలో ఉన్నామని, అందుకే బ్యూరోక్రసీ విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవాలన్నారు. అప్పుడే వికసిత్ భారత లక్ష్యాన్ని అందుకోగలమని, అందుకు అభివృద్ధి ఒక్కటే మార్గమని చెప్పారు. ఇందుకు వ్యవస్థలోని ప్రతి చక్రం కలిసి నడవాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. 2024-25 ఏడాదికి సంబంధించి 34 మంది పేర్లతో భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి సహా పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారి కాంట్రాక్టులు దక్కాయి. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలో చోటు నిలబెట్టుకున్నారు. మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీలకు A కేటగిరీ కాంట్రాక్టు దక్కింది. రోడ్డు ప్రమాదం కారణంగా గతంలో రిషబ్ పంత్ను B కేటగిరీలో ఉంచిన బీసీసీఐ ఇప్పుడు A కేటగిరీలోకి మార్చింది. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ను B కేటగిరీలో ఉంచింది. ఐపీఎల్ కోసం రంజీ ఆడలేదని గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్టును కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు ఈసారి B కేటగిరీలో చోటు దక్కింది. ఇక కేటగిరీలో 19 మంది ఉండగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలకు తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఇషాన్ కిషన్ కూడా C కేటగిరీలో స్థానం దక్కించుకున్నాడు.